శ్రీ క్రోధినామ సంవత్సర తులారాశి ఫలితాలు. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి విశాఖ 1-2-3 పాదాలు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి గోచారం పరిశీలించగా వీరికి గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. బంధుమిత్రులతో కలహాలు, తలపెట్టిన పనుల్లో చికాకులు అధికం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. విలువైన వస్తువులు అపహరణకు గురయ్యే అవకాశం ఉంది. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. విద్యార్థులు సామాన్య ఫలితాలే సాధిస్తారు. పట్టుదలతో శ్రమిస్తే ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. అవివాహితులకు శుభయోగం. ఉద్యోగస్తుల సమర్థత మరొకరికి కలిసి వస్తుంది. అధికారులకు వేధింపులు, స్థానచలనం. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వ్యవసాయ రంగాల వారికి పంట దిగుబడి సంతృప్తినిస్తుంది. మద్దతు ధర ఆశించినంతగా లభించదు. వైద్యులకు, న్యాయవాదులకు ఆదాయం బావుంటుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు, ఆటుపోట్లు తప్పవు. హోల్సేల్ వ్యాపారులకు బావుంటుంది. కళా, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. వాహన, అగ్ని, ఇతరితర ప్రమాదాలు ఎదురవుతాయి. తరచూ దైవ కార్యాల్లో పాల్గొంటారు. 3 నెలలకోసారి శనికి తైలాభిషేకం, రాహుకేతువుల పూజలు ఈ రాశివారికి కలిసిరాగలవు.